తిరగండి అనేది రాజకీయ పరంగా చెప్తారు. అదే సమయంలో పరిహారం పర్ఫెక్ట్గా ఇవ్వండి అయ్యా అని చెప్తారు. అది మంచి పద్ధతి. ఇక్కడ ఏంటంటే చెయ్యడం కాదు, అంటే రాజశేఖర రెడ్డిది ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. అప్పట్లో చెప్పుకొచ్చినటువంటిది ఏది అసెంబ్లీలో చంద్రబాబు మీద విపరీతంగా విచారణ కమిటీలు వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడిగారు, ఒక్కొక్క దాని మీద విచారణ కమిటీలు వేస్తున్నాం, ఇది వేధించడం కాదా అని. వేధించడం కాదు బాబు గారు, మీరు నా మీద వేశారు. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే విచారణ కమిటీ అనేటటువంటిది దాని ద్వారా ఏదో జరిగిపోతుందని కాదు, ఏదో జరుగుతోందని ప్రజలకి తెలియాలి. ఇక్కడ అంటే ప్రభుత్వం పని చేస్తోంది ఈ అంశాల మీదన, క్లారిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి ఫీల్ ప్రజల్లో కల్పించాలి. ఇది అంటే ప్రభుత్వం పని చేయడం రెగ్యులర్ చేస్తోందన్న ఫీల్ కల్పించడం. అది జగన్కి చేత కాదు, బాబుకి చేతచ్చు. ఫీల్డ్లో పని జరిగిపోతుంది కాబట్టి నేనంతా పర్ఫెక్ట్గా ఉన్నాను జగన్ అనుకుంటాడు. కానీ అది జనానికి తెలియాలి నేను పని చేస్తున్నాను అనేది చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కాబట్టి ఈ విషయంలో పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేశారు. ఈవెన్ అయిపోగానే 3,000 రూపాయలు పరిహారం, అంటే కుటుంబం మొత్తం అయితే 3,000, ముగ్గురున్నా 5గురున్నా 10 మంది ఉన్నా అదే విడిగా ఉంటే ఒక్కొక్కళ్ళకి 1,000 రూపాయలు. ఇది ఆ డబ్బులతో పాటు ఆ పంచదార, ఉల్లిపాయలు, కందిపప్పు, బియ్యము, మత్స్యకారులకి అయితే 50 కిలోలు ఎక్స్ట్రా, అంటే ఇంకో 25 కిలోలు ఎక్స్ట్రా, చేనేత కార్మికులకు 25 కిలోలు ఎక్స్ట్రా, ఇట్లాంటిది ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు. పర్ఫెక్ట్ నడిచిపోయింది.